లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనిషి తన జీవితంలో ఆశావాదిగా ఉండాలి. ఆశ అమరమైంది. ఎవరైతే ఆశావాదిగా ఉంటారో వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా దాంట్లో ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కుంటారు. అంటే 100 దారులు మూసున్నా కానీ తెరిచున్న దారి వాళ్ళకి కనిపిస్తుంది ఎవరైతే ఆశతో ఉంటారో. నిరాశావాది ఎలా? అన్ని అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళకి పరిస్థితులు కనిపిస్తాయి, సమస్యలు కనిపిస్తాయి. అంటే వాళ్ళ చేతిలో అవకాశాలు ఉంటాయి, చేయగలరు, కానీ దారులు ఉన్నా కానీ వాళ్ళకి అన్ని దారులు తెలుసున్నా ఒక్క మూసిపోయిన దారి మాత్రం కనిపిస్తుంది ఎవరైతే నిరాశతో ఉంటారో. అందుకే మన జీవితంలో ఆశ అనే జ్యోతి వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఉంటే మనం ఎంతటి గమ్యాన్నైనా చేరుకోగలుగుతాం. చూడండి, డాక్టర్ చావు బతుకులో ఉన్న పేషెంట్స్కి ఏం చెప్తారు? ఒక్కోసారి నో హోప్స్ అంటారు. నో హోప్ అన్నా కానీ ఆశ ఎలా చిగురించిందంటే ఇంకేదైనా చేస్తే, ఇక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్తే, అంటే లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళు ఆశ వదలరు. ఎలా అన్నా చేసి బతికించుకోవాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలా వాళ్ళకి అంటే ఎవరైతే ఆశతో ఉంటారో వాళ్ళకి ఉత్సాహము, ధైర్యము, శక్తి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఆశ అనేది ఏంటి? ఉత్సాహ ఉల్లాసాలకి తల్లి లాంటిది. మళ్ళీ ఆశ ఉంటే, చెయ్యాలనే ఉత్సాహం ఉంటే మనం పట్టుదలతో, శక్తి సామర్థ్యాలతో ఆ పని చేయగలుగుతాం. చూడండి, 4 విషయాలు: ఆశ, అత్యాశ, దురాశ, నిరాశ. చూడండి, 4 టాపిక్స్. ఆశ పాజిటివ్, తర్వాత అత్యాశ, దురాశ, నిరాశ. ఈ 3 ఏంటి? నెగిటివ్. ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఆశ అనేది తక్కువైంది. ఏవి ఎక్కువైనాయి? అత్యాశ, దురాశ, నిరాశ. అత్యాశ అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో చూడండి, ఎంత ఉన్నా మనిషికి సరిపోవట్లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ అత్యాశలు పడి తను ఏ మార్గంలో వెళ్తున్నాడో కూడా తెలుసుకోవట్లేదు. ఇది మంచి మార్గమా, ఇది చెడు మార్గం, ఇది న్యాయం, ఇది అన్యాయం అని అర్థం కావట్లేదు. ఎందుకంటే అత్యాశ అనేది కంప్లీట్ కాదు. మనకి అత్యాశ ఉందనుకోండి, ఏదైనా మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది, మనం మ్యారేజెస్కి వెళ్తే అంతా వాళ్ళు స్టాల్స్ పెడతారు, ఫుడ్ స్టాల్స్ పెడతారు, రకరకాల స్వీట్ స్టాలు, ఫ్రూట్ స్టాలు, హాట్ స్టాలు, ఐస్ క్రీమ్ స్టాలు, చాక్లెట్, అలా ఎన్నో స్టాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తాం, మనం తింటాం. ఎంత తినగలుగుతాం? ఎంత తినగలమో అంతే క్వాంటిటీ తినగలుగుతాం. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అవన్నీ చూసి అత్యాశ అనిపించి ఇది కొంచెం, అది కొంచెం, అది కొంచెం, అలా మన కెపాసిటీ కంటే మనం ఎక్కువ తింటే ఏమవుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది? అత్యాశలకు వెళ్ళి ఇది కొంచెం, అది కొంచెం, అది కొంచెం అలా తింటే ఇండైజెషన్ ప్రాబ్లం అవుతాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, నెక్స్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది. అలానే అంటే భోజన విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా అత్యాశ ఉంటే, సంతృప్తి అనేది లైఫ్లో లేకపోతే ఆ అత్యాశ ఏం చేస్తుందంటే మనకి నష్టం చేస్తుంది. జీవితంలో సుఖం శాంతిగా ఉండనివ్వదు. అంటే మన మార్గమే మారిపోతుంది. అంటే న్యాయ మార్గంలో వెళ్ళడానికి బదులు అన్యాయ మార్గంలో వెళ్తాం. ఎందుకంటే ఆ అత్యాశ అనేది ఎప్పటికీ పూర్తి కాదు. ఎంత చేసినా సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా కావాలంటే ఏంటి? మన రూట్ చేంజ్ అవుతుంది. మనం పాజిటివ్ రూట్, న్యాయాన్ని వదిలి అన్యాయంలో వెళ్తే, అన్యాయ మార్గంలో వెళ్తే, మన తప్పుడు దారుల్లో వెళ్తే ఏమవుతుంది? లైఫ్లో సుఖం శాంతి అనేది నష్టం అవుతుంది. అంటే అది మనకి అత్యాశల్లో పడి ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకోండి, అది మన తినదాని కెపాసిటీ కంటే ఎక్కువ తింటే అవుతుంది, మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. అలాగే మనం అత్యాశలో పడి రాంగ్ మార్గాల్లో వెళ్ళి మనం ఎంత సంపాదించినా, ఎన్ని కూడబెట్టుకున్నా వాటితో ఏమవుతుందంటే మనకు సమస్యలే వస్తాయి. ఇప్పుడు నేను రాంగ్ రూట్లో వెళ్ళి ఇంకా అత్యాశతో ఇంకా కావాలి, ఇంకా కావాలని సంపాదిస్తే మళ్ళీ దాన్ని కాపాడడానికి ఎంత కష్టపడాలి? గవర్నమెంట్ నుంచి రక్షించుకోవాలి, తిండి ఉండదు, నిద్ర ఉండదు, అంటే ఒక హ్యాపీ లైఫ్. జీవితంలో ఏది ఉండాలో అది ఉండదు. అది లేనప్పుడు మనం ఎంత పెట్టుకున్నా వేస్టే కదా. అందుకే అత్యాశ అనేది పనికిరాదు. దురాశ కూడా మంచిది కాదు. ఇప్పుడు మన పురాణాల్లో కూడా ఎన్నో స్టోరీస్ విన్నాం. దురాశతో వాళ్ళు లాస్ట్కి పతనానికి దారి తీసింది. దురాశ అంటే వాళ్ళ లైఫే అంతమైపోయింది. అంటే దురాశ అంటే నాది కావాలి, నీది కావాలి, అంటే లాక్కునే నేచర్. అంటే మనది మనకే, మళ్ళీ అందరిది నీది కావాలి, నీది కావాలి. చూడండి, మనం పురాణాల్లో విన్నాం, దుర్యోధనుడు ఎలా? దురాశ. నేనే రాజునవ్వాలి, నా చేతిలో అధికారం ఉండాలి, నేను ఇలా ఉండాలా. ఆ దురాశతో ఆయన సంబంధాల్ని మర్చిపోయాడు, అన్నిటినీ
మంచి చెడు అన్నీ మర్చిపోయి అంత యుద్ధం చేసి ఫైనల్గా దురాశతో తన పతనానికి తనే దారులు వేసుకున్నాడు. అలాగే మనం కూడా, మనలో కూడా దురాశ ఉందనుకోండి, అంటే నాది కావాలి నీది కావాలి అని ఆ లాక్కునే నేచర్. అప్పుడు ఏమవుతుందంటే మనలో దురాశ ఎంత పెరుగుతుందో మనం ఇతరులను చూడడం మొదలు పెడతాం. వాళ్ళ నుంచి ఆ వస్తువులు మనం తీసుకోవాలని ట్రై చేస్తుంటాం. దాంతో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న మంచి విషయాల్ని పోగొట్టుకుంటాం. మన దగ్గర ఉన్న విషయాల్ని కూడా మనం మిస్ చేస్తాం, ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు మన పైన మనకి శ్రద్ధ ఉందనుకోండి, మనలో ఏముంటే వాటిని డెవలప్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. చూడండి, ఇతరుల దగ్గర 100 రూపాయలు ఉండొచ్చు, మన దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు. మనకు దురాశ వచ్చింది, ఆ 100 రూపాయలు కూడా నాకే కావాలి అనుకుంటే మనం లైఫ్లో ఆ 100 రూపాయలు పొందలేము, లైఫ్లో సుఖంగా ఉండలేము. కానీ మన దగ్గర ఉన్న 10 రూపాయలని మనం పాజిటివ్గా ఉండి ఆశతో ఉంటే మన దగ్గర ఉన్న 10 రూపాయలని 100 రూపాయలు చేసుకునే శక్తి మనలో ఉంది. అందుకే ఏంటి, మన లైఫ్లో అత్యాశ ఉండద్దు, దురాశ ఉండద్దు. ఇంకా నిరాశ అనేది చాలా డేంజర్. ఇది ఒక అజ్ఞానం, అంధకారం, చీకటి. నిరాశ అనేది చీకటి లాంటిది. నిరాశతో ఉన్న వ్యక్తి ఎలా అంటే ఉన్నా లేనట్టే. అంటే వాళ్ళ నిరాశతో ఏంటి, ఆ వ్యక్తి ఉన్న ఒక డెడ్ బాడీతో సమానం. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు, ఏ దారిలో వెళ్ళలేడు, ఏది సాధించలేడు. ఏం చేయకుండా ఉంటే లైఫ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే నిరాశ ఏం చేస్తుందంటే అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. నిరాశతో ఏమవుతుందంటే మనిషి తనలో ఉన్న మంచి గుణాల్ని, శక్తులు అనే ఖజానా, సంకల్పాలు, చాలా ఖజానాలు ఉన్నాయి. ఆ ఖజానాల నుంచి నిరాశ మనల్ని దూరం చేస్తుంది. ఇప్పుడు చూడండి, నిరాశ అనేది చీకటి. ఒక చీకటి గృహ 100 సంవత్సరాల నుంచి చీకటి ఉందనుకోండి, ఆ చీకటిని మనం పోగొట్టాలంటే మనకి చిన్న దీపం వెలిగిస్తే ఆ ప్రకాశంతో చీకటి పోయి ప్రకాశం అవుతుంది. కానీ చీకటిని మనం ఒక్క చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్ళలేం. నిరాశ అనే చీకట్లో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటాడు, భ్రమలో ఉంటాడు, భయంలో ఉంటాడు. ఇప్పుడు చీకట్లో ఏమనిపిస్తుంది, తాడు కూడా మనకి పాములా కనిపిస్తుంది. పాములా కనిపిస్తే ఎంత భయం అనిపిస్తుంది. అలాగే నిరాశలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే భయం, అంటే విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకోలేక కారణంగా ఆయన భ్రమలో ఉంటాడు. భ్రమలో ఉన్న కారణంగా ఏవి చేయలేడు. అందుకే మన జీవితంలో నిరాశ అనే అంధకారం ఉండకూడదు. ఏముండాలి, ఆశ అనే జ్యోతి ఎప్పుడు వెలుగుతుండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆశ అంటే ఏంటి, పట్టు వదలని ప్రయత్నం. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటాం, ఏదైనా గమ్యాన్ని చేరాలనుకుంటాం. ఒక్కొక్కసారి మనం సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. కానీ సక్సెస్ కాకపోయినా కానీ మనం చెయ్యగలము అని పాజిటివ్ యాటిట్యూడ్తో, ఆశతో ముందుకు వెళ్తే మనం ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. లేదు, ఒక్కసారి ఏదైనా మనం ప్రయత్నం మొదలుపెట్టిన వెంటనే అది సక్సెస్ అవ్వాలని గ్యారంటీ లేదు. చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, కొన్ని విఘ్నాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. అప్పుడు మన ఆలోచన, ఆశ నిరాశ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఆశ నిరాశ ఇవన్నీ ఎక్కడ మన ఆలోచనలోనే ఉంటాయి కదా. ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిస్థితులు, అడ్డంకులు రాగానే ఇది మన వల్ల కాదేమో, మనం చేయలేమేమో అని మనిషి ఏమిందో నిరాశ అనే అంధకారంలో, నిరాశ అనే లూయిల్లో కూరుకుపోతాడు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే కొంచెం మన పట్ల మనం, ఆశ అంటే ఏంటి, మన పట్ల మనం పాజిటివ్గా ఉండడం. చూడండి, మనం వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల పాజిటివ్గా ఉంటాం. కానీ వ్యక్తులు, పరిస్థితుల కంటే ముందు మన పట్ల మనం పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి. ఎంత మన పాజిటివ్ అంటే మన గురించి మనం చేయగలం, మనం వెళ్ళగలం, అలా మనం ఎంత పాజిటివ్గా ఉంటామో, మనం చేయగలమని ఆశతో ముందుకు వెళ్తే మనలో ధైర్యము, ఉత్సాహం, ఉల్లాసం, ఆ పని చేయగలిగే సామర్థ్యం, శక్తి అన్నీ మన దగ్గరికి వస్తాయి. కానీ మనకే ఉండాలి చిన్న ఆలోచన, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మనం చేయగలం, మనం వెళ్ళగలం. ఎందుకంటే మనం ఎవరు, ఆత్మల గుణాలంటే శాంతి, సుఖం, ప్రేమతో పాటు ఆత్మ శక్తిశాలి. మనం ఎవరు, శక్తి స్వరూపం. మనం శక్తిశాలి అయిన ఆత్మ, సర్వశక్తివంతుడైన పరమాత్మ సంతానం. నేను ఆత్మ శక్తి స్వరూపం. అంటే ఆత్మలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు మనం యూజ్ చేసుకోవాలి. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని. అందుకే అమ్మవారిని ఎలా చూపిస్తారు, సింహం పైన చూపిస్తారు. అమ్మవార్లకి ఏం వాహనం చూపిస్తారు, సింహ వాహనం. సింహ వాహనం అంటే సింహం పైన అమ్మవారు కూర్చున్నట్టు చూపిస్తారు. అంటే సింహం పైన కూర్చుంది అంటే సింహం ఏంటి, శక్తికి గుర్తు. సింహం అంటే జంతువు అని కాదు, శక్తికి గుర్తు. అంటే పవర్ఫుల్.
అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి విషయాలు మన ముందుకు వచ్చినా వాటిని జయించగలిగే శక్తి ఎవరిలో ఉంది? ఆత్మ అయిన మనలో ఉంది. నేను ఆత్మ, శక్తి స్వరూప ఆత్మని, ఎలాంటి పరిస్థితి అయినా విజ్ఞానాన్ని దాటే శక్తి నాలో ఉంది అని మన పట్ల మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత డెవలప్ అవుతుందో అప్పుడేమవుతుంది? సింహం పైన అమ్మవారిని చూపించారు. అంటే పరిస్థితి కింద మనం పైన. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎలా ఉందంటే పరిస్థితులు వస్తాయి కదా, పరిస్థితులు రాగానే మళ్ళీ నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నేను వెళ్ళగలనా. ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుందో పరిస్థితి మన పైన విజయాన్ని సాధిస్తుంది. అంటే పరిస్థితి కింద మనం, పరిస్థితి పైన మనం కింద. పరిస్థితి పైన మనం కింద ఉంటే నలిగిపోతాం మనం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆత్మ, శక్తి స్వరూపం. నేను ఆత్మ, శక్తిశాలి. అందుకే అమ్మవారిని సింహం పైన. అంటే పరిస్థితి కింద, మనం ఎక్కడ? పైన. మనం పైన అంటే పరిస్థితిని కూడా జయించాలి. దానికోసం మనం అంటే ఎప్పుడు ఆశతో ఉండాలి. అంటే మనలో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అంటే నేను ఆత్మ, శక్తి స్వరూప ఆత్మని, నేను ఏదన్నా చేయగలను, దేన్నన్నా దాటగలను. అంటే మనకి మనమే ఉత్సాహాన్ని తీసుకురావాలి. తీసుకొస్తే మనం ఏ పరిస్థితినైనా దాటడం ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం నిరాశ అనే అంధకారంలో వెళ్ళాం. 10 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక తల్లి ఉందనుకోండి, కొడుకు ఏదైనా నెగిటివ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డా కానీ తల్లి ఏం చేస్తుంది? ఆశతో ఉంటుంది. ఎలా అయినా నా అబ్బాయి మారుతాడు, మంచి దారిలోకి వస్తాడు, మారుతాడు, మంచి దారిలోకి వస్తాడు అంటే ఆ ఆశ ఎప్పుడు వదిలిపెట్టదు. ఆ ఆశతో శుభభావన పెట్టుకుంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఆ అబ్బాయి మీద పనిచేసి ఆ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా మారుతాడు. అలానే మనలో కూడా వస్తాయి మన ముందు నెగిటివ్. ఎలా అంటే దారి కనిపించదు, అంతా చీకటే అనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి మనం బయటకు రాగలమా అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మనం ఆశతో మన పట్ల మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మనం ఆ పరిస్థితిని ఎలా అన్నా దాటగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక రాజ్యంలో చక్రవర్తి రాజు ఉంటాడు. ఆయన తన రాజ్యాన్ని చాలా మంచిగా పాలన చేస్తాడు. అయితే రాజుకు ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి తన రాజ్యంలో ఒక స్వర్ణకారుడిని పిలిపించి ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు నా కోసం ఒక ఉంగరం తయారు చేయి. ఆ ఉంగరం మీద ఎలాంటి విషయం రాయాలంటే ఆ విషయం చదవగానే మళ్ళీ నాలో ఆశ కలగాలి, మళ్ళీ నాలో ధైర్యం రావాలి, ఉత్సాహం రావాలి. అలాంటి ఒక విషయం రాసి నాకు ఆ ఉంగరం తయారు చేసి అని చెప్తాడనమాట. అయితే ఆ స్వర్ణకారుడు రాజు దగ్గర సరే అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం తోచట్లేదు. ఉంగరం అయితే నేను తయారు చేస్తాను, కానీ ఏ మాట రాస్తే ఎప్పుడు రాజు పాజిటివ్గా ఉంటాడు, ధైర్యంగా, ఉత్సాహంగా, ఆశతో ఆ పరిస్థితిని దాటగలుగుతాడు. మరి ఏం రాయాలి, నేను ఏం రాయాలని ఆయన అలానే ఆలోచిస్తాడు. ఆయనకి రాత్రి నిద్ర కూడా పట్టదు. అయితే అదే టైంలో ఒక ఊరిలో ఒక సన్యాసి వస్తాడనమాట. సన్యాసి వస్తే ఆయన పరిగెత్తుకెళ్ళి ఆయన అడుగుతాడు, మరి మా రాజుగారు ఇలా చెప్పారు, ఉంగరం తయారు చేసి దాని మీద రాయమన్నారు, మరి నేను ఏం రాయాలి, అలా ఏం రాసి ఇవ్వాలంటే ఆయన చెవిలో ఒక మాట చెప్తాడు అనమాట, ఒక మంత్రం చెప్తాడు. అప్పుడు అది విని ఆయన స్వర్ణకారుడు చాలా సంతోషపడి ఇంటికి వచ్చి రాజుకి ఆ ఉంగరం తయారు చేసి ఆ ఉంగరం మీద ఒక చిన్న మాట రాసి ఇస్తాడనమాట. రాసి ఇచ్చిన రాజుగారు కూడా సంతోషపడతాడు. ఆ ఉంగరం తీసుకొని జాగ్రత్త పెట్టుకుంటాడు. ఒకరోజు ఒక్కసారి అలా రాజ్యం చేస్తుండగా ఒక్కసారి పక్క రాజ్యాల వాళ్ళు శత్రు సైన్యం వచ్చి యుద్ధం చేసి రాజును ఓడిస్తుంది. రాజు రాజ్యాన్ని కోల్పోతే ఇంకా శత్రు సైన్యం ఆ రాజు వెనకాల పరిగెట్టుకుని వస్తుంది. రాజుని ఎలానే బంధించాలి, పట్టుకోవాలి. రాజు ఏం చేస్తాడంటే ఏదో రకంగా తప్పించుకుని ఒక గుహలో దాచుకుంటాడు. ఆ గుహలో దాచుకున్న తర్వాత ఆయనకి ఏం తోచట్లేదు. రాజ్యం పోయింది, సైన్యం పోయింది, ఎవ్వరు లేరు, ఇప్పుడు నేను ఏం చేయాలి, శత్రు సైన్యం నుంచి ఎలా తప్పించుకోవాలి. ఆయనకంతా అంధకారం, నిరాశ, ఏం చేయాలి, ఇప్పుడు అంతా చీకట్లా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి సడన్గా ఆయన తన చేతుకున్న ఉంగరాన్ని చూస్తాడు. అయితే రాజుకి ఏం చేయాలో తోచదు, దిక్కుతోచని పరిస్థితి, అంత చీకటి, నిరాశలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయలేమేమో అని అలా నిరాశలో కూర్చుండగానే ఆయన దృష్టి ఆయన చేతుకున్న ఉంగరం మీద పడుతుంది. అయితే ఆ ఉంగరం మీద ఏం రాసి ఉంటుంది అంటే ఒక చిన్న వర్డ్ రాసి ఉంటుంది, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది, ఇది కూడా మారిపోతుంది అని రాసి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయనకి వెంటనే ఆశ కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది. అవును కదా, మంచైనా చెడైనా ఏదైనా పరిస్థితి మారిపోతుంది. మనం అనుకుంటే ధైర్యంగా పట్టుదలతో చేస్తే దేన్నైనా సాధించగలం. అయితే ఆయన ఏదో విధంగా శత్రు సైన్యం నుంచి తప్పించుకొని, అంటే ఈ పరిస్థితి కూడా మారిపోతుంది అన్న ఆశతో ఏం చేస్తాడంటే మళ్ళీ తన సైన్యాన్ని అంతా కూడగట్టుకుని ఏదో విధంగా కలెక్ట్ చేసుకుని మొత్తానికి ఆ శత్రు రాజ్యం పైన విజయం సాధిస్తాడు.
విజయం సాధించిన తర్వాత ఆయనకి మళ్ళీ పట్టాభిషేకం చేస్తారనమాట. చాలా గ్రాండ్గా సభ ఏర్పాటు అవుతుంది. ఇక ఒక పక్కన సంగీతము, నృత్యాలు అన్నీ, రాజుని ఘనంగా స్వాగతం చేసి పట్టాభిషేకం చేయడానికి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అప్పుడు రాజు చాలా సంతోషంగా వస్తాడు. వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మళ్ళీ ఉంగరం వైపు చూస్తాడు. ఉంగరం వైపు చూస్తే ఉంగరం వైపు ఏం రాసి ఉంటుందంటే ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. అంటే మన జీవితంలో మంచి జరిగిందని అప్పుడు ఆ రాజుకి జీవితం యొక్క రహస్యం అర్థమవుతుంది. అర్థమవుతుందంటే ఏదో మంచి జరిగింది, నేను అనుకున్నది అయిపోయిందని సంతోషపడడానికి లేదు, అలా అని ఏం చేయలేను, నా వల్ల కాదు, నేను పరిస్థితుల్లో కూరుకుపోయాను, నేను ఓడిపోయానని బాధపడడానికి లేదు. ఏ పరిస్థితి అయినా మారిపోతుంది అని ఆయనకి జీవిత రహస్యం అర్థమవుతుంది. అప్పుడు ఆయన మంచైనా చెడైనా, ఓటమైనా గెలుపైనా స్థిరంగా ఉండడం నేర్చుకుంటాడు అనమాట. ఇదేంటి అనంతమైన విశ్వ నాటకం, ఇది రంగస్థలం. ఈ రంగస్థలంపై మనం అందరం పాత్రను అభినయిస్తున్నాం. అంటే సినిమాలో ఎలా సీన్స్ చేంజ్ అవుతాయి, అలాగే ఈ నాటకంలో కూడా, ఈ డ్రామాలో కూడా, మన జీవితంలో కూడా రకరకాల దృశ్యాలు మారిపోతూనే ఉంటాయి. మనం ఏ దృశ్యాన్ని ఆపలేం కదా. దుఃఖం వచ్చే పరిస్థితులు వస్తాయి, సుఖాన్ని ఇచ్చే పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితి వచ్చినా మనం నిరాశ పడకూడదు. ఎందుకంటే ఏదైనా మారిపోతుంది. ఏదైనా స్థిరంగా ఉండిపోతుందా? మనకి ఏదైనా బాధ కలిగింది, ఎవరైనా మనకి దగ్గరగా ఉన్నాళ్ళు, మనకు సమీపంగా మన ఇష్టమైన వాళ్ళు శరీరం వదిలిపెట్టచ్చు. అప్పుడైతే ఆ కొన్ని రోజులు అనిపిస్తుంది, ఇంక ఈ జీవితం ఎందుకు, మనం కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ కాలాంతరంలో ఉంటూ 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 మనం అలవాటు పడిపోతాం, పరిస్థితులను దాటడం నేర్చుకుంటాం, మెల్లమెల్లగా వాళ్ళని మర్చిపోతాం, మనంతట మనం జీవించడం నేర్చుకుంటాం. అంటే ఎంత పరిస్థితి వచ్చినా కానీ ఏదైనా మారిపోతుంది, ఏది ఉండదు. మంచైనా మారుతుంది, చెడైనా మారుతుంది. అందుకే మనం ఈ దృశ్యాన్ని ఎలా, మనం పిక్చర్కి వెళ్ళాము, ఆ పిక్చర్ని ఎలా చూస్తాం? సాక్షిగా ఉండి చూస్తాం. విలన్ని చూస్తాం, హీరోని చూస్తాం, మంచి చూస్తాం, చెడు చూస్తాం, సినిమా నడుస్తుంది. అలాగే మన జీవితంలో కూడా రకరకాల దృశ్యాలు వస్తాయి, వెళ్తాయి. మంచి రావచ్చు, చెడు రావచ్చు. అంటే ప్రతి దృశ్యాన్ని ఏదైనా మారిపోతుంది. అందుకే మన మనసుని స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి, స్టేబుల్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి. మరి మన మనసు ఇలా స్థిరంగా స్టేబుల్గా ఉండాలి అంటే మనం కొంచెం సాధన చేయాలి. సాధన చేయకపోతే మనం ఎత్తు పొలాలు వచ్చినప్పుడు అదే ఆలోచనలో పడి అలానే కొట్టుకుపోతాం. సాధన చేయాలి. ఏం సాధన? రాజయోగ సాధన చేయాలి. రాజయోగం అంటే ఏంటి? రాజయోగం అంటే మన ఆత్మ ఇంద్రియాలకి రాజు. నేనెవరు? ఆత్మ ఇంద్రియాలకి రాజు. రాజు అంటే యోగం, అంటే రాజు అంటే గ్రేట్ సంబంధం, సర్వశ్రేష్ఠ సంబంధం ఎవరితో? పరమాత్మతో. నేను ఆత్మ ఇంద్రియాలకి యజమానిని, నేను ఆత్మ ఈ శరీరానికి, అంటే మనసు బుద్ధి కూడా రాజు. అంటే నా సంబంధం ఎవరితో? సర్వశ్రేష్టమైన పరమాత్మతో, భగవంతుడితో నా సంబంధం. అంటే రాజయోగం. నేను ఆత్మ ఇంద్రియాలకి రాజులా ఉండి, యోగం అంటే సంబంధం ఎవరితో? సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడైన పరమాత్మతో. అంటే ఆయనకంటే గ్రేట్, ఆయనకంటే శక్తివంతుడు ఎవరు లేరు. అంటే ఈ సాధన చేయాలి. అంటే ఆత్మ ఇంద్రియాలకి రాజులా ఉండి సర్వశక్తివంతుడైన పరమాత్మతో సంబంధాన్ని జోడించడం నేర్చుకుంటే అప్పుడు మనలో ఆ శక్తి వస్తుంది. అప్పుడు ఏ పరిస్థితి అయినా, మంచైనా చెడైనా, దేన్నైనా మనం ఈజీగా దాటగలుగుతాం. అందుకే మనం ఎప్పుడు జీవితంలో ఎలా ఉండాలి? ఆశతో ఉండాలి, కానీ నిరాశని మన దగ్గరికి రానివ్వకూడదు. నిరాశ ఏం చేస్తుందంటే, ఈ నిరాశనే అజ్ఞానం అనే చీకటి. ఇది నిరాశ అంటే మనిషి ఉన్నా కానీ లేనట్టే, ఏం చెయ్యలేడు, ఏం తోచదు. ఇంకా మనం మన అంతరంగిక శక్తులను కూడా మిస్ అవుతాం, అవిశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి అనుకోండి, ఏదైనా మనలో ఆశ ఉండాలి, ఆశతో పాటు ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్తో ముందుకు వెళ్తే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలి అనుకుంటాం, నేను ధనం సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి ముందు ఏం ఆలోచన చేస్తున్నాం? నా వల్ల అవుతుందా కాదా, నా దగ్గర అంత డబ్బులు లేవు కదా, నేను ఎలా సంపాదించగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను, ఒకవేళ బిజినెస్లో పెడితే మరి ఆ బిజినెస్ లాస్ అవుతే ఏమవుతుంది. ముందే మనం ఇలా అప్ అండ్ డౌన్ ఆలోచన చేసుకుంటా కూర్చుంటే అప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాం. అందుకనే మన లైఫ్లో ఎప్పుడు ఆశాజ్యోతి, మనం ప్రయత్నం చేస్తే సాధించనంటూ ఏదీ లేదు. మంచి వచ్చినా చెడు వచ్చినా ఆపకుండా మనం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తే మనం దేన్నైనా రీచ్ కాగలుగుతాం. అంటే మళ్ళీ ఆశ ఉంది అనుకోండి, అప్పుడు ఉత్సాహం ఉంటుంది. అప్పుడు వేరే వాళ్ళు నీ వల్ల అవుతుందా, నువ్వు చేయగలవా, ఇది కాదు అని వేరే వాళ్ళు అన్నా కానీ
అంటే మన మనసులో ఆలోచనల్ని దాటగలుగుతాం, బయట నుంచి వచ్చే పరిస్థితుల్ని దాటి మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఆశ అనేది చాలా ఉన్నతమైన భావన, ఒక శక్తిశాలి ఆయుధం. అంటే మన పట్ల మనం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు వదిలిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మన జీవితం అనేది, లైఫ్ అనేది ఒక పూల తోట. ఈ పూల తోటలో నిరాశ అంటే కురాలే పరిస్థితులు ఎన్నో వస్తాయి, కానీ ఆశ ఎప్పుడు చిగురించి ఉండాలి. అంటే ఆశ అనే వసంతకాలం ఉంటే ఈ పూల తోట చాలా అందంగా ఉంటుంది. పరిస్థితులు అంటే ఏదైనా పరిస్థితి, ఏదొచ్చినా ఏమనుకోవాలి, మంచి రావచ్చు, చెడు రావచ్చు, ఏదొచ్చినా ప్రతి పరిస్థితి మారిపోతుంది, ప్రతి పరిస్థితి చేంజ్ అవుతుంది, మనం ముందుకు వెళ్తాం. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బయటకు రాగలుగుతాం. ఏది ఉండిపోదు, ఏది మనతో పాటు ఆగిపోదు. పరిస్థితులు వస్తాయి వెళ్తాయి, కానీ మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఆశతో ముందుకు వెళ్తే ఆ పరిస్థితులు ఈజీగా దాటగలుగుతాం. లైఫ్లో ఎప్పుడు ఆశాజ్యోతి వెలిగి ఉండాలంటే మన బుద్ధి ఎవరితో ఉండాలి, భగవంతుడితో. మనం రాజయోగ సాధన, జ్ఞాన చింతన, అంటే జ్ఞాన చింతన ఎందుకు చేయాలి, ఎంత మనం జ్ఞానాన్ని మననం చేస్తాం, చింతన చేస్తాం, అప్పుడు మనలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుందో అప్పుడు మన ఆత్మ రాజులా ఉండి, అంటే కర్మేంద్రియాలకు రాజై పరమాత్మతో సంబంధాన్ని జోడించి ఆ సర్వశక్తివంతుడైన శక్తితో మనం ఏదన్నా దాటి ముందుకు వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.